కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరొకడం. నేను మీ ప్రసాద్. జగన్ విశ్వ ప్రయత్నాలు బెడిసి కొట్టాయి, ఇక అరెస్టే తరువాయ. విషయం ఏంటి అంటే ఇది ఒక సంచలనమైన న్యూస్. ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే ఈ లిక్కర్ కుంభకోణం జరిగింది అని చెప్పేసి సాక్ష్యాధారాలతో సహా సిట్ అధికారులు సేకరించారు. సో దానికి ప్రత్యక్ష ఉదాహరణగానే ఈ వ్యక్తులందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతూ ఉన్నారు. సో సిట్టు ఏకంగా చాలా వేగంగానే ఈ యొక్క దర్యాప్తు కార్యక్రమం కావచ్చు, సాక్ష్యాధారాలు సేకరించడం కావచ్చు చేస్తుందని చెప్పేసి అనుకోవచ్చు. ప్రధానంగా ఒక కుదిపేసింది ఏంటి అంటే, ఎవరు ఊహించిన విధంగా, ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఊహించిన విధంగా ధనంజయ రెడ్డి గారు కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు, బాలాజీ గోవిందప్ప కావచ్చు, ఈ అరెస్ట్. బాలాజీ గోవిందప్పనైతే మైసూరు వెళ్ళి మరి అరెస్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏం జరుగుతుంది, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీరిద్దరూ హైకోర్టుకి ముందస్తు బెయిల్ కోసం వెళితే హైకోర్టు కుదరదని కొట్టింది. తర్వాత వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. వీళ్ళు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళిన క్రమంలోనే అట్ ద సేమ్ టైం అక్కడ బాలాజీ గోవిందప్ప అరెస్ట్ కావడం జరిగింది. సో వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళి పైగా ఈ అంశానికి సంబంధించింది కూడా అక్కడ వినిపించారు. ఏంటి చూసారా, బాలాజీ గోవిందప్పను కూడా అరెస్ట్ చేశారు, తొందరపడి చర్యలు తీసుకోవద్దంటే చేసేస్తున్నారు అని చెప్పేసి అక్కడ చేశారు. దానికి సుప్రీంకోర్టు మొత్తానికి స్ట్రాంగ్గానే డోస్ ఇచ్చింది. ఏదైతే ఈ ముందస్తు బెయిల్ గురించి సుప్రీంకోర్టుకు వెళ్ళారో దాని క్రమంలో నిన్న కాక మొన్న గురువారం వాళ్ళు పోలీసు విచారణకు మొట్టమొదటిసారిగా ఈ ధనంజయ రెడ్డి, మన కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు వెళ్ళటం జరిగింది. అయిపోయింది. నిన్న కూడా పిలిచారు. సో ఎందుకు వెళ్ళాలి, వీళ్ళు ఎందుకు వెళుతున్నారు? సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది కదా, ఏంటంటే వీళ్ళు విచారణకి ఎప్పుడు పిలిచినా మీరు వెళ్ళి కోఆపరేట్ చేయండి అని చెప్పేసి అన్నారు. సో తప్పదు కాబట్టి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నిన్న కూడా విచారణ జరుగుతూ ఉన్న సమయంలో అక్కడ సుప్రీంకోర్టులో ఇలా ముందస్తు బెయిల్ కొట్టివేయడం జరిగింది. అంతే, ఇమీడియట్గా అరెస్ట్ అయ్యారు. సో ఇప్పుడు ఇమీడియట్గా అరెస్ట్ అయ్యారు అని అంటే ఇది ఒక కుదిపే కదా. ఒక విధంగా చెప్పాలి అంటే ఆ భూకంపం ఎక్కడ రావాలో, ఆ రెక్టర్ స్కేల్ ఎంత నమోదైందో కూడా అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇది చూస్తున్న వాళ్ళకి మీకు అర్థమైంది అనుకోండి అది ఎక్కడ వచ్చిందో భూకంపం. అయితే ఇది ఎవరు ఊహించరా, ఎవరంటే సదరు వైసీపీలోని పెద్ద స్థాయి నాయకులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళు ఊహించలా. వీళ్ళ విశ్వ ప్రయత్నాలు ఏంటి అనేది మీకు తెలియజేస్తుంది. ఎందుకంటే ధనంజయ రెడ్డి గారు ఎవరండి, ఆయన ఒక ఐఏఎస్ అధికారి. అఫ్కోర్స్ ఆయన ఫుల్ ఫ్లెజ్డ్ ఐఏఎస్ అధికారి కాదు, కన్ఫర్డ్ ఐఏఎస్ అధికారి అన్నమాట. అంటే గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, దానికి ముందు ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ధనంజయ రెడ్డి గారితో ఉన్న సాన్నిహిత్యం వల్ల ఆయన కన్ఫర్డ్ ఐఏఎస్. ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి అయితే ఆయన కూడా అంతే, ఒక విధంగా చెప్పాలని పార్టీకి సంబంధించిన నేతగానే పేర్కొనాలి. ఆ విధంగా వీళ్ళ యొక్క వ్యవహార శైలి. అయితే ధనంజయ రెడ్డి అనే వ్యక్తికి ఇక్కడ వాదించిన న్యాయవాదులు ఎట్లాంటి వారు అంటే ఏ విధంగా పెట్టారు అంటే చూడండి. అభిషేక్ సాంఘ్వి, ఇతను చాలా కాస్ట్లీ లాయర్. సో ఒక ధనంజయ రెడ్డికి ఇంత కాస్ట్లీ లాయర్ని పెట్టి అంటే రోజుకి సుమారుగా 50 లక్షల రూపాయలైన ఫీజు అట. అలాగే వికాస్ సింగ్, ఇతను కూడా కాస్ట్లీ లాయర్. వీళ్ళిద్దరూ ధనంజయ రెడ్డి కోసం వాదనలు వినిపిస్తూ ఉన్నారు. సో అంత ఇదిగా ఆయనకి పెట్టి ఎందుకు వాదిస్తున్నారు అని అంటే వెనకాల ఎవరు ఉన్నారు మీకు అర్థమైపోయింది. నెక్స్ట్ ఈ బాలాజీ గోవిందప్ప, ఆయన కూడా ఎవరు, సిద్ధార్థ దావే, ఈయన కూడా చాలా స్ట్రాంగ్ లాయరు. సో వీళ్ళు వాళ్ళ తరపున వాదించే న్యాయవాదులు. సో అట్లాగే ఇక్కడ ప్రభుత్వం తరపున కూడా చాలా స్ట్రాంగ్ లాయర్సే ఉన్నారు. సిద్ధార్థ లుద్రా మీకు తెలియదేం కాదు, మొట్టమొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు వెంట ఉంటారు, ఆయన వాదిస్తూ ఉన్నారు. అలాగే ముకుల్ రోహిత్గి ఏంటి అంటే ప్రభుత్వ తరపున న్యాయవాది. అఫ్కోర్స్ ఈయన కూడా ఈ ప్రభుత్వ తరపున న్యాయవాది. అంటే చంద్రబాబు నాయుడు గారి స్కిల్ స్కామ్ దాని కేసులో ముకుల్ రోహిత్గి చంద్రబాబు గారికి ఆపోజిట్, అంటే ప్రభుత్వం తరపున, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తరపున అంటే ప్రభుత్వం తరపున వాదించడం జరిగింది. సేమ్ ఇప్పుడు కూడా ప్రభుత్వం తరపునే ఉన్నారు, కాకపోతే వ్యక్తులు మారారుగా. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తరపున ఆయన వాదనలు. అలాగే సిద్ధార్థ్ అగర్వాల్. సో ఈ ముగ్గురు కూడా ఒక పేరెన్నిక కన్నా న్యాయవాదులు. సో ప్రభుత్వం తరపున కూడా అంతే స్ట్రాంగ్గా పెట్టారు. సో ఇప్పుడు మొత్తానికి వీళ్ళకైతే ముందస్తు బెయిల్ మంజూరు కాల. అట్ ద సేమ్ టైం ఇమీడియట్గా అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఏం జరగబోతుంది, ఖచ్చితంగా పోలీస్ కస్టడీకి అయితే మాకు కావాలి అని చెప్పేసి కోర్టుకు వెళతారు సిట్ అధికారులు. అయితే ఒకసారి ధనంజయ రెడ్డి ప్రొఫైల్ మనకు తీసుకున్నట్లయితే ఒక విధంగా చెప్పాలంటే 2019-24 మధ్యలో
సాక్షాత్తు సిఎస్ కూడా ధనంజయ రెడ్డి చెప్పినట్టు వినాల్సిందే. ఆ తరహా పరిస్థితి ఆయనకు ఉంది, అంత స్ట్రాంగ్గా ఉన్నాడు ఆయన. సో అటువంటి పరిస్థితి నుంచి ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఇప్పుడు ఆయన వచ్చి చేతులు కట్టుకొని పోలీసు విచారణలో హాజరు కావాలి అని అంటే ఏ విధంగా ఉంటుంది? ఇది చాలా కీలకమైన అంశం. ఒకసారి ఊహించండి, రాష్ట్రాన్ని మొత్తం శాసించేలాగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఆయన కింద ఈయన అధికార పరంగా ధనంజయ రెడ్డి గారు ఉన్న వ్యక్తి ఇప్పుడు ఒక సాధారణ సిట్ అధికారుల దగ్గర చేతులు కట్టుకొని అడుగుతున్న క్వశ్చన్లకు సమాధానం చెప్పాలి అంటే ఆ పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో. అట్లాగే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ఆయన పరిస్థితి ఎట్లా ఉంది? సో ఆయన ఇక్కడ విచారణలో ఎటువంటి వాస్తవాలు అంటే వీళ్ళు గట్టిగా నిలబడతారా? నాకేం తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాని మామూలుగా అంతకుముందు కొంతమంది గట్టికులు ఉన్నారు కదా, మరి వాళ్ళకిలాగా వీళ్ళు చెబుతారా, అంత నిలబడతారా అంటే ఉండకపోవచ్చేమో, లేదా ఉండొచ్చేమో. అయితే ఇప్పుడు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ధనంజయ రెడ్డి కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన కార్యకలాపాలన్నీ కూడా ప్రతిదీ సూక్ష్మంగా దగ్గర ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు అడిగే విచారణలో ఎటువంటి సమాధానాలు రాబోతా ఉన్నాయి? ఇది కేవలం ఒక లిక్కర్కి సంబంధించినదే ఉంటుందా? కనెక్టివిటీ ఇంకా దేని దాకానా వెళుతుందా? అలా వెళితే దాదాపుగా ఇక వీళ్ళు డేంజర్ జోన్లో ఉన్నట్టే మొత్తం హోల్సేల్గా. సో అప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా ఈ భయం జగన్మోహన్ రెడ్డి గారిలో మొదలైంది అని చెప్పి చర్చ జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఇక ఇది మాత్రం ఆల్మోస్ట్ ఆల్ ప్రమాదపు అంచుల్లో ఉన్నట్లుగానే సో ఎప్పుడోకప్పుడు బ్లాస్టింగ్ న్యూస్ అయితే రాబోతూ ఉంది. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఒకటి ఉంది. మీరు కానీ గమనించినట్లయితే అసలు సుప్రీంకోర్టు ఎందుకని వీళ్ళకి బెయిల్ ఇవ్వలా? ఎందుకు ఇవ్వలేదండి? ఇవ్వచ్చు కదా, పోనీ హైకోర్టులో కొట్టేసిన సుప్రీంకోర్టులో ఇవ్వచ్చుగా. అంత బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి, ప్రవేశపెట్టారు కాబట్టే సుప్రీంకోర్టు వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో మీకు బెయిల్ ఇవ్వడానికి కుదరదు అని చెప్పేసి కోర్టు పడేసింది. సో దీనికి మాజీ మంత్రి పేర్ని నాని గారు ఏం చెప్తున్నారంటే, అదిగో చంద్రబాబు నాయుడు గారు కావాలనే కక్ష పెట్టుకొని ఆయన అప్పుడు అరెస్ట్ చేశారు కాబట్టి స్కిల్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ లిక్కర్ స్కామ్ అని చూపించి లేనిదాన్ని ఉన్నట్టుగా చూపించి అరెస్ట్ చేసి కనీసం ఒకరోజు అన్నా సరే లోపల ఉంచాను అనే తృప్తితో కక్ష తీర్చుకోవాలి అని అనుకుంటున్నారని పేర్ని నాని గారు అంటున్నారు. అట్లాగే మరో మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా మొన్న మాట్లాడారు. అంటే అసలు స్కిల్ ఏంది, ఈ మద్యం స్కామే లేదు అని చెప్పేసి. మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు, మీరిద్దరు గమనించవలసిన అంశం ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారి కేసుకు సంబంధించిన దాంట్లో కోర్టు పదే పదే సాక్ష్యాలు ఎక్కడా అని అడిగితే ఇదిగో తీసుకొస్తున్నానండి, అదిగో వస్తున్నాయండి, మాకు కొంత సమయం ఇవ్వండి అని చెప్పి చెప్పింది ఎవరు? అప్పుడు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి. సో అప్పుడేమో సాక్ష్యాధారాలు లేవు, కోర్టు అడుగుతున్నా కానీ ఇదిగో ఇవాళ రేపు అని వాయిదాలు వేశారు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదే. డైరెక్ట్గా సుప్రీంకోర్టులోనే ఈ విషయాలు సాక్ష్యాధారాలతో సహా పెట్టారు కాబట్టి అక్కడ బెయిల్ మంజూరు కాలా. సో దానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉంది? ఇది కక్షపూరితంగా అరెస్ట్ చేయాలి అని అనుకున్నట్లా? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఏ రోజు కూడా జైలుకి వెళ్లకుండా ఉంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి కోసం కక్షపూరితంగా ఆయన పంపించాలి అని అనుకోవచ్చు. ఆల్రెడీ ఆయన జైలు జీవితం 16 నెలలు గడిపాడు. కొత్త ఏమి కాదు కదా జైలు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి. చంద్రబాబు నాయుడు గారికి కొత్త, మొన్న 2023లో అరెస్ట్ చేసినప్పుడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో 16 నెలలు జైలు జీవితం గడిపారు. సో ఇంకా ఆయన కొత్తగా జైలుకి పంపిస్తే జరిగేదే ఉంటుంది. కాకపోతే తప్పులు చేసినప్పుడు ఖచ్చితంగా రుజువైంది అనుకోండి, వెళ్లాల్సి వస్తుంది. దానికే కక్షపూరితం, ఇంకా ఏం చేయాలని కక్షపూరితంగా ఆల్రెడీ ప్రజలు తీర్పు ఇచ్చేశారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఇంకా ఆయన తీసుకెళ్లి లోపలేస్తే చంద్రబాబు నాయుడు గారికి ఒరిగేదే ఉంటుంది. ఆలోచించాలి. కాకపోతే ఆ పార్టీ నేతలుగా వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి ఏదో చెప్తా ఉంటారు. ప్రజలేం అంత పిచ్చోళ్ళు కాదు, అమాయకులు అంతకంటే కాదు. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు, ఈ సిట్ అధికారులు ఈ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో చాలా బ్రహ్మాండంగా దూసుకెళ్లారని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ కేసు చూసినా కానీ అంతంత మాత్రంగానే నడుస్తూ ఉండేది. అది చివరిదాకా వెళ్ళేది కాదు. ఏమవుతుందో తెలియదు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో తెలియదు, ఎక్కడ ఆగుతుందో తెలియదు. కానీ ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన మాత్రం ఎక్కడ బ్రేకులు పడకుండా వెళుతుంది అనే నమ్మకం అయితే కొంత కలిగింది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి మరి సిట్ అధిపతిగా ఎవరు, మన విజయవాడ కమిషనర్ రాజశేఖర్ గారు ఉన్నారు. అట్లాగే ఇప్పుడు ఏంటి అంటే సుబ్బారాయుడు గారు, ఆయన కూడా హ్యాండిల్ చేస్తున్నారు కొంచెం ముందుండి. సుబ్బారాయుడు ఎవరంటే మన
తిరుమల దేవస్థానంలో ఏదైతే తొక్కిసలాట జరిగిందో అప్పుడు అక్కడ ఆయన ఉన్నారు. ఆ సమయంలో ఏంటి అంటే మరి ఆయన అధికార పైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పైన ఒత్తిడి ఉండడంతో ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. సో ఇప్పుడు ఆయన ఈ కేసు ముందు నడిపిస్తున్నారు. అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారికి మంచి పాజిటివ్గా ఉండే వ్యక్తి. సరే, చంద్రబాబు నాయుడు గారు పాజిటివ్గా ఉంటారా లేరా అవన్నీ సెకండరీ. సాక్ష్యాధారాలు ఉన్నాయా లేవా, అయితే ఈ కేసుకు సంబంధించి ముందుకు వెళుతుందా లేదా, బ్రేక్ పడుతుందా, ఇంకా బ్రేక్ పడే స్కోప్ ఏమైనా ఉంటుందా అంటే దాదాపుగా లేనట్లే. ఎందుకంటే అసలు ఎవరైతే లోపలికి వెళ్ళకూడదు అని విశ్వ ప్రయత్నాలు చేసి పెద్ద పెద్ద లాయర్లను పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు చేశారు కదా, సో వాళ్ళే దొరికిపోయారు, ఇప్పుడు అరెస్ట్ అయిపోయారు. ఇక ఖచ్చితంగా పోలీస్ కస్టడీలో విచారణకు అడుగుతారు కోర్టుకు వెళ్ళి. మరి ఇప్పుడు కోర్టు ఖచ్చితంగా వాళ్ళ కస్టడీకి అప్పచెపుతుంది. అలాగే బాలాజీ గోవింద్ అప్పనే మా సిఐడి కస్టడీకి అప్పచెప్పండి అని చెప్పేసి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. సో ఈ నేపథ్యంలో ఇక ఖచ్చితంగా బ్లాస్టింగ్ న్యూస్ అయితే రాబోతుంది అనేది మాత్రం ఖాయం. మరి చూద్దాం, అది కొద్ది గంటల్లో వస్తుందా, కొన్ని రోజుల్లో వస్తుందా, అతి సమీపంలో ఉందా, కొంత జాప్యం అవుతుందా, ఒక వారం పడుతుందా, ఏమవుతుంది అనేది తెలియాలి అంటే కొంత సమయం వేచి చూడవలసి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ప్రమాదం అంచనా జగన్ మరి ఏం జరగబోతుంది, ఆయన విశ్వ ప్రయత్నాలు కూడా బెడిచికొట్టాయి అని చెప్పేసి ఇప్పుడు మనం ఏదైతే విశ్లేషించుకున్నామో మరి అరెస్టు ఖాయమేనంటారా, జాప్యం అవుతుందంటారా, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.